హాయ్ అండి. పిల్లోళ్ళు కేక్ కావాలని అడిగినప్పుడు మైదా, చక్కెర ఇవేమీ లేకుండా ఓన్లీ గోధుమ పిండి, బెల్లంతో నిమిషాల్లో ఇలా కేక్ చేసుకోండి. కేక్ అయితే సూపర్‌గా వస్తుంది. ఇంకా పిల్లోళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారనమాట. సేమ్ మెజర్‌మెంట్స్ ఫాలో అవుతూ చేశారంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారండి. మైదా, చక్కెరతో పోలిస్తే గోధుమ పిండి, బెల్లంతో కొద్దిగా హెల్దీనే కదా. కేక్ తినాలనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కేక్ ఎంత స్పంజీగా వచ్చిందని. ఇలా కేక్ చేశారంటే గోధుమ పిండితో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ని జల్లించుకుందాం. దానికోసం ఒక గిన్నె పైన జల్లెడ పెట్టుకొని అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని కప్పు నిండుగా గోధుమ పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి సేమ్ కప్పుతో 1/4 కప్పు బెల్లం పొడి వేసుకొని బెల్లాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్పు పాలు వేసుకొని మొత్తం మిక్సీ పట్టుకున్నారంటే ఇలా క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని జల్లించి పెట్టుకున్న గోధుమ పిండి గిన్నెలోకి వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకటే డైరెక్షన్ లో బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇలా కలుపుకునేటప్పుడు బ్యాటర్ కనుక థిక్గా అనిపిస్తే కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. బ్యాటర్ ఇలా పర్ఫెక్ట్ గా కలుపుకున్నారంటే కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కేక్ ని ఏ గిన్నెలో అయితే బేక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గిన్నెకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి అలాగే పొడి గోధుమ పిండిని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా గిన్నె మొత్తానికి అప్లై చేసేసుకోవాలి. తర్వాత రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ని ఆ గిన్నెలోకి పోసేసుకొని ఇలా 2-3 సార్లు ట్యాప్ చేసేసుకోండి. ఆ తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ముందుగానే 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టేసుకోవాలి. కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడే ఒక మందపాటి గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి. అలాగే మనం కేక్ బ్యాటర్ వేసిన గిన్నెని పెట్టుకున్న తర్వాత పైనుంచి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో అరగంట పాటు బేక్ అవ్వనివ్వాలి. ఇక్కడ అరగంట తర్వాత ఫస్ట్ టూత్ పిక్ తో ఒకసారి కుచ్చి చూసానండి. టూత్ పిక్ కి లైట్ గా గోధుమ పిండి అంటుకొని వచ్చిందనమాట. సో ఇంకొక 5 నిమిషాల పాటు అలాగే వదిలేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. 5 నిమిషాల తర్వాత టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా నీట్ గా వచ్చింది. అలా టూత్ పిక్ కి ఏమీ అంటుకోకుండా నీట్ గా వచ్చిందంటే కేక్ అయితే రెడీ అయిపోయినట్లు. తర్వాత బయటకు తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత కేక్ సైడ్ అంచుల్ని కత్తితో లూజ్ చేసుకొని ఆ గిన్నెని ఒక ప్లేట్ లోకి రివర్స్ లో బోర్లిచ్చి కొట్టారంటే కేక్ ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా కేక్ ఎంత బాగా వచ్చిందో. గోధుమ పిండితో చేశారంటే ఎవ్వరూ నమ్మరండి. ఈ వీడియో చూసాక మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరెన్నో టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.